ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవ సమాజానికి బ్యూటిఫుల్ క్రిస్టియన్ కమ్యూనిటీ అనే ఛానల్ ద్వారా మీ ముందుకు రావడానికి, ఈ యొక్క గుడ్ ఫ్రైడే యొక్క మెసేజ్ మీ అందరికీ వినిపించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు, శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, గుడ్ ఫ్రైడే గురించి కొన్ని అంశాలను మీ ముందుకు తేవడానికి వచ్చున్నాను. గుడ్ ఫ్రైడే అనగానే మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు శిలువ మీద మరణించడం. ఆయన పుట్టిన దగ్గర నుంచి శిలువ మీద మరణించే వరకు ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో అన్నీ మనం ధ్యానం చేసుకుంటూ ఈ లోకంలో క్రీస్తులాగా మనం బ్రతకాలనేది దేవుని సంకల్పం. అదే గుడ్ ఫ్రైడే. ఈ గుడ్ ఫ్రైడే గురించి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. అసలు ఈ గుడ్ ఫ్రైడే జరగడానికి కారణం, ఈ గుడ్ ఫ్రైడేలో మొట్టమొదటిగా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తుని హింసించడము, ఉదయం నుండి సాయంత్రం వరకు హింసించి దారుణమైన బాధ ఆయనకి పెట్టి క్రూరంగా కిరాతకంగా శిలువ మీద చంపడమే ఈ గుడ్ ఫ్రైడే రోజున జరిగిన సందర్భం. ఇది మనం మనసులో పెట్టుకుని, అసలు ఈ సందర్భము ఎలాగ జరగడానికి ఏమైనా ముందు దేవుడు ప్రణాళిక రాశాడా, ఇలాగ చంపుతారని దేవునికి ఏమైనా తెలుసా, తెలుసుంటే ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే అంశాలని మనం నేర్చుకుందాం. నిజంగా నేను ఒక మాట చెప్తున్నాను, యేసుక్రీస్తుకి ముందుగానే అన్నీ తెలుసు. యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఆయన్ని ఎంతగా హింసిస్తారో, ఎంతగా బాధ పెడతారో, ఎన్ని నిందలేస్తారో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఆయనకి తెలిసే ఈ లోకానికి వచ్చాడు. ఎలాగ మీరు దీన్ని చెప్పగలరా అని మీరంటే, నేను కొన్ని సందర్భాల్లో మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనము. చూడండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి యేసు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. కాబట్టి యేసు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏమని? తండ్రి ఏది చేయుట కుమారుడు చూసెను, తండ్రి ఏ పనుల చేయుట కుమారుడు చూసెను, అదే కానీ తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేసెనో వాటిని కుమారుడును అలాగనే చేయును. చూడండి, అద్భుతమైన మాటను దేవుడు తెలియజేస్తున్నాడు. నేను పరలోకమందు తండ్రి ఏ పనులు చేయడం నేను చూశాను, అవే తప్ప నేను వేరే పనులు నేను ఈ భూలోకంలో చెయ్యను అని అంటూ ఇంకేమంటాడంటే, తండ్రి నాకు ఏమి చేయమని చెప్పాడో ఆ పనులు మాత్రమే, ఆ వాక్యాలు మాత్రమే మీకు చెప్తున్నాను అని ఆయన తెలియజేస్తాడు. 8వ అధ్యాయం 28వ వచనంలో కూడా మనం చూసినప్పుడు, అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటాడు, కావున యేసు అంటున్నాడు, కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు నా అంతా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. తండ్రి నాకు నేర్పి లోకానికి పంపించాడు. తండ్రి నాకు నేర్పించి ఈ లోకానికి పంపించి నువ్వు ఎలాగ బ్రతకాలి, ఎలా జీవించాలని నేర్పించాడని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు మాటలు మనం ఆలకిస్తే ఆయన చెప్తున్నాడు ఏమన్నా అంటే, తండ్రి పరలోకమందు ఏమేం పనులు చేశాడో అయ్యే పనులు నేను ఇక్కడ చేస్తున్నాను. అంతేకాదు తండ్రి నాకు అక్కడ భూలోకంకి వెళ్ళి నువ్వేం మాట్లాడాలో, ఏం చెప్పాలో అవన్నీ నాకు ముందుగానే దేవుడు నేర్పించాడు కనుక నేను ఈ లోకానికి వచ్చి అవే మీకు నేర్పిస్తున్నానని యేసుక్రీస్తు క్షుణ్ణంగా చెప్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అంతేకాదండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆయన అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం చూడండి. హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం 5వ వచనం నుండి మనం చదువుకుందాం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లోకానికి ప్రవేశించినప్పుడు ఇలా చెప్తున్నాడు. ఏమనంట? బలియు అర్పణయు నువ్వు కోరవు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి,
పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా తండ్రి నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను ఈ లోకమునకు వచ్చి ఉంటిని, ఈ లోకానికి వచ్చి ఉన్నానని తండ్రితో కుమారుడిని యేసుక్రీస్తు సంభాషిస్తున్నాడు. చెప్తున్నాడు ఏమనంట, బలిని అర్పణను నువ్వు కోరవు, బలియు అర్పణను నువ్వు కోరవు, నీకు అవసరం లేదయ్యే. ఏంటి కావాల్సింది? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నువ్వు రాసుకున్న విధంగా నేను బ్రతకాలి, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నువ్వు రాసుకున్న విధంగా నేను బ్రతకాలనేది నీ ప్రధానమైన కోరిక, నీ ఇష్టం. నా గ్రంథపు చుట్టలో నీ గ్రంథపు చుట్టలో నా గురించి ఏం రాసుకున్నావు అనేది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాయింట్. ఇక్కడ యేసుక్రీస్తు గురించి ముందుగానే దేవుడు రాసుకున్నాడా అంటే ఆయన చెప్తున్నాడు. ఇందాక యోహాను సువార్త 5వ అధ్యాయంలోను 19వ వచనంలోను, అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలోను కూడా ఏమన్నాడంటే, నీవేం పనులు చేయటం నేను చూశాను అవే నన్ను చేయమన్నావు, నువ్వేమైతే నాకు నేర్పించావో అవే నన్ను భూలోకంలో అందరికీ నేర్పిమన్నావు అన్నాడు. మరలా ఇక్కడ ఏమంటున్నాడు, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము అలాగే 7వ వచనంలో 5వ వచనంలో ఏమంటున్నాడు, నీ లోకానికి ప్రవేశించినప్పుడు అంటున్నాడు, అంటే పరలోకం నుండి లోకానికి వచ్చాడు. 7వ వచనంలో ఏమంటున్నాడు, నా గురించి నువ్వు గ్రంథపు చుట్టలో ఏమైతే రాసుకున్నావో ఆ ప్రకారంగా నేను జీవించాలంటున్నాడు. అంటే గ్రంథపు చుట్టలోని యేసుక్రీస్తు లోకం రాకముందే దేవుడు ఒక ప్రణాళిక రాసేసుకున్నాడు. బాబు నువ్వు ఈ విధంగా బ్రతకాలి. ఎట్లా బ్రతకాలి తెలుసా? నువ్వు కన్యక గర్భమందు నువ్వు పుడతావు. ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, నువ్వు కన్యక గర్భంలో నువ్వు పుడతావు. పుట్టిన తర్వాత నిన్ను హేరోదు చంపాలనుకుంటాడు. అంతేకాదు నీవు అనేకమైన చోట్లకు మార్చబడతావు. అంతేకాదు దావీదు పట్టణంలో పూరుగుడిసెలో పుడతావు. ఈ విధమైన సంభాషణ అంతా గ్రంథపు చుట్టూ రాసుకున్నాడు దేవుడు. రాసుకుని ఆ ప్రకారంగా యేసుక్రీస్తు బ్రతికడానికి అనేకమైన ఆయన తూచ తప్పకుండా గ్రంథాన్ని చదువుకుంటూ ఆయన జీవితకాలము నెవరు వేసుకుంటూ ఏ మాట ఎందు కానీ, ఆలోచన ఎందు కానీ, తలంపు ఎందు కానీ, నడవడిక ఎందు కానీ ఏ ఎందు తప్పు దొరకకుండా బ్రతికి పరిశుద్ధమైన జీవితాన్ని, కలంకం లేని జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని యేసుక్రీస్తు పాటించడానికి ఎంతో కష్టపడ్డాడు. తనకున్న శరీరాన్ని జయించాడు. లోకంలో ఉన్న వాటిని ఏది కూడా నేర్చుకోలేదు. లోకంలో ఉన్న ప్రతి సమస్యను దగ్గరికి రానివ్వలేదు. అలాంటి ఎంతో ఒడంబడిక కలిగి, కట్టు కలిగి ఆయన ఎంతో బ్రతకడం మనకు చూస్తున్నాం. అందుకని ఆయన అంటున్నాడు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి నువ్వు రాసుకున్న ప్రకారముగా నేను ఈ లోకంలో బ్రతకడానికి వచ్చాను అంటున్నాడు. అంటే మనకు అర్థమవుతుంది ఇక్కడ తండ్రి ఈయన రాకముందే ఈయనకు ఒక పని నిర్ణయింపబడింది. ఏంటా పని అంటే శిలువ మీద మరణించాలి. ఈయనకు పని నిర్ణయించబడింది ఏంటంటే, ఎవరు అనేక మంది ఆయన తిట్టినా బదులు తిట్టకుండా బ్రతకడాలి. ఇంకా ఈయనకు ఒక పని నిర్ణయించబడింది ఏంటంటే, తన్ని ఎంతమంది నిందించినా, అవమానపరిచినా, కొట్టినా, తిట్టినా బదులు కొట్టక తిట్టక ఈ లోకంలో బ్రతకాలనేది ఈయనకి ముందుగానే తెలుసు. రాసుకున్నాడు దేవుడు. రాసుకున్న దేవుణ్ణి ఎలాగ చదువుకున్నాడు ఈయన? మరి పరలోకంలో నుండి లోకంకి వచ్చేది మర్చిపోతాం కదా అని అంటే మర్చిపోతాం, ఈయనకు గుర్తుండదు. కానీ ఈయన ఈ లోకంలో ఉండగానే చిన్ననాటి నుండి తల్లి చేత బోధింపబడ్డాడు, తండ్రి చేత తర్పిది పొందుకున్నాడు, అలాగే బోధకుల చేత నేర్చుకోబడ్డాడు. మరి ముఖ్యంగా గ్రంథాలు పఠించడం వలన ఈయనకి తెలిసింది ఏమనంటే, నాకు తండ్రి నా గురించి ఈ విధంగా రాసుకున్నాడని. ఏ విధంగా రాసుకున్నాడు ఎలాగ తెలుస్తుంది మనకి? నువ్వు చెప్పేది అబద్ధమని నువ్వు నన్ను అడగవచ్చు మీరు. కానీ చూద్దాం ప్రియులారా, చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఆయన చదువుకున్నప్పుడు ఆయనకు అర్థమైంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఆయన పఠిస్తున్నప్పుడు క్రీస్తుకు అర్థమైంది ఏమనంటే, ఈ వాక్యము నా గురించికే అని. చూడండి, తండ్రి అయిన దేవుడు తన గ్రంథపు చుట్టలో తన గురించి ఏ విధంగా రాసుకున్న మ్యాటరు ఆయన చదువుతున్నప్పుడు ఇది నా కొరకే అని ఎలాగ అర్థమైందని అంటే చూడండి మనకు అర్థమవుతుంది. 53వ అధ్యాయము 2వ వచనం నుండి మనం నేర్చుకుందాం, చదువుదాం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను.
ఈ మాట చదివినప్పుడు యేసుక్రీస్తుకి అర్థమైంది ఏంటంటే, అరే నేను ఒక లేత మొక్క వలె ఉండాలి. ఎండిన నేలలో, నీరు లేని నేలలో, అవకాశం లేని నేలలో, బ్రతకడానికి కష్టమైన నేలలో, ఎండకి ఎండి, వానకి తడిసి ఉండవలసిన పరిస్థితుల్లో నేను ఉండవలసిన స్వభావం ఏంటంటే మృదువైన స్వభావము, సాత్వికమైన స్వభావము, లేత మొక్క వలె నేను ఉండాలి అనేది ఈ వాక్యం చదివినప్పుడు యేసుక్రీస్తుకి అర్థమైంది. చూడండి, అదే కిందకు చదువుకుంటే, అతడు స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. నన్ను కొట్టేస్తారు, నన్ను తిట్టేస్తారు, నన్ను గుద్దుతారు, నన్ను చంపుతారు, నా స్వరూపం అనేది, నా స్వభావం అనేది ఎవరు గుర్తుపెట్టకుండా మారిపోతుంది అనేది, నేను ఆ విధంగా బ్రతకాలి అనేది దేవునికి అర్థమైంది యేసుక్రీస్తుకి. అందుకనే ఆయన అంటున్నాడు, స్వరూపం లేని వారిగా, సొగసం లేనివాడిగా నేను ఈ లోకంలో నాకు శ్రమలు వస్తాయి, నేను బ్రతకవలసి వస్తుంది అని అంటున్నాడు. 3వ వచనం చూడండి. 3వ వచనం చూసినప్పుడు ఏమర్థమవుతుందంటే, అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన వాడును, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనిపించేవాడుగాను, మనుషులను చూడనల్లని వాడుగాను ఉండెను. అతన్ని తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. ఈ విధమైన స్వభావం నేను బ్రతకాలి, ఆ విధంగా నేను బ్రతకాలి. మనుషులందరి చేత నేను తృణీకరింపబడతాను, మనుషులందరూ నన్ను చూసినా నన్ను హేళన చేస్తారు, నన్ను గుర్తుపట్టలేని విధంగా నేను అయిపోతాను, మనుషులు ఎవరు నాకు సపోర్ట్ చేయరు, నేను తృణీకరింపబడతాననేది ముందుగానే ఆయనకి ఎరిగి ఉన్నాడు. ముందుగానే ఇది చదివినప్పుడు ఇది నేను ఈ విధంగా బ్రతకాలి అనేది క్రీస్తు నేర్చుకున్నాడు. 4వ వచనాన్ని చూద్దాం. నిశ్చయంగా అతడు అనగా యేసు మన రోగములను భరించును, మన వ్యసనములను వహించును, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. చూడండి ప్రియులారా, ఇక్కడ దేవుడు నేర్చుకుంటున్నవి ఏంటంటే, నిశ్చయంగా రోగాలు నేను భరించాలి, అనేక మందికి ఉన్న రోగాలు నేను భరించాలి, వ్యసనకారుడిగా నేను మారిపోవాలి, మొత్తబడిన వాడిగా నేను ఉండాలి, దేవుని వలన బాధింపబడిన వాడినిగా నేను ఉండాలి, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎరిగితిమి, నేను శ్రమ పొందేవాడుగా అనేక మందికి కనపడాలి, దేవుని చేత వ్యసనపరుడిగా, మొత్తుబడిన వాడిగా నేను బ్రతకాలి. చూడండి, ఈరోజు మనందరము కూడా దేవుని దగ్గర నుంచి కష్టం వచ్చినా ఏదొచ్చినా దేవా నన్ను విడిచావా అని అనుకుంటాం. కానీ ఆయన అంటున్నాడు, నేను మొత్తబడేవాడిగా నేను బ్రతకాలి ఈ లోకంలో అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ప్రజలందరి ఎడల మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోయిను, యెహోవా మన యందలి దోషములను అతని మీద మోపెను. అంటే మనుషుల కష్టాలని, బాధల్ని, శ్రమలని తన మీద వేసుకుని, తన భుజాల మీద వేసుకుని దేవుని చేత మొత్తబడిన వాడిగా ఈ లోకంలో మనం బ్రతకాలనేది ఆయన నేర్చుకున్నాడు యేసుక్రీస్తు. అందుకని ఆ విధంగా ఆయన బ్రతికాడు. అందుకని ఆయన ఆ విధంగా బ్రతికాడు. 6వ వచనము 7వ వచనము, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిను, అతడు నోరు తెరవలేదు. ఆయన కొట్టినా, తిట్టినా, శ్రమపడినా ఆయన నోరు తెరవలేదట. వదకు తేబడి గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. ఇదంతా దేవుడు యేసుక్రీస్తు ఈ గ్రంథపు చుట్టలో రాయబడిన మాటల్ని పఠించి నేర్చుకుని, నేను ఈ విధంగా బ్రతకాలి, గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో, నన్ను శ్రమ పెట్టేవారి ఎదుట, నన్ను కొట్టేవారి ఎదుట, నన్ను తిట్టేవారి ఎదుట, నన్ను అవమానపరిచే వారి ఎదుట నేను మౌనంగా ఉండాలి అనేది ఈ గ్రంథపు చుట్టలో తండ్రి రాయించుకున్న మాటల ప్రకారంగా ఆయన బ్రతకడానికి ఎంతో 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 కష్టపడ్డాడండి.
అదే అంటున్నాడు చూడండి 8వ వచనము, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోయబడును. న్యాయమైన తీర్పు కాదండి, ఆయన మీద నింద చేశాడు, దేవుని దూషించాడన్నారు, రాజుని తిట్టాడన్నారు, ఎన్నో నిందలు వేశారు. అన్యాయమైన తీర్పు చూడండి మన సమాజంలో చాలా చోట్ల జరుగుతుంటాయి. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని అన్యాయమైన మాటల చేత ఆయన్ని దూషించారు. ఒక తాగుబోతు అన్నాడు, ఒక దేశద్రోహి అన్నారు, అనేకమైన లేనిపోనివన్నీ నిందిస్తున్నారు. ఇక్కడ ఆయన అంటున్నాడు చూడండి, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడును, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడును కదా. సజీవుల భూమిలో నుండి అతను కొట్టివేయబడును, అయినను అతని తరముల వారిలో ఆ సంగతి ఆలోచించు వారెవరు? అయినను అతని తరము వారిలో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? చూడండి ఎంత మంచి మాటలు రాయిస్తున్నాడు. సజీవుల భూమిలో నుండి ఆయన్ని కొట్టివేయబడును. ఈ లోకంలో బ్రతుకుతున్న వారందరూ చేత ఆయన చీకొట్టబడి చంపబడ్డారు. అలాగే ఆయన గురించికి ప్రయాసపడి ఆయన్ని కాపాడడానికి ప్రయత్నించేవారు ఎవరూ లేరంట. చూడండి 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. భక్తిహీనులతో సమాధి నియమింపబడను. అంటే ఈ లోకంలో ఆయన గురించి అనేక మంది తప్పుడు సమాచారాన్ని, తప్పుడు ప్రచురణను చేస్తున్నప్పుడు వారితో సమానులుగా ఆయన సమాధి కూడా చేయడానికి ఇష్టపడేవారుగా మారిపోయారంట. చూడండి ఆ విధంగా ఆయన బ్రతకడానికి ఎంతో ప్రయత్నించాడు. ఇంకా ఆయన గురించి ఏం రాయించారు? ధనవంతుని యొద్ద అతను ఉంచబడను, నిశ్చయంగా అతను అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతని అన్యాయం అనేది నా జీవితంలో ఉండకూడదు, అన్యాయం అనేది నా జీవితంలో ఉండకూడదు, నా నోట ఏ కపటపు మాట కూడా రాకూడదనేది యేసుక్రీస్తు నేర్చుకున్నాడండి. గ్రంథాన్ని చదువుతూ, గ్రంథాన్ని పఠిస్తూ, గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రతి మాటను ఆయన ధ్యానించి ఆయన అంటున్నాడు, నేను ఈ విధంగా ఉండాలంట. అంతే కొరింథీ పత్రికలో మనకు తెలుసు, ఆయన బాల్యకాలం నుండి మహారోదన, మహావేదన, మహా దుఃఖంతో యాచనలు చేసి దేవునికి సాక్షిగా ఆయన వెంబడించినట్లుగా, మనందరికీ మాదిరిని విడిచిపెట్టి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి ఆయన అంటున్నాడు 10వ వచనం, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలిగజేసును, అతడు తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. చూడండి ఎంతో కష్టపడి ఈ లోకంలో శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి బ్రతకడం వలన దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడుగా మారతాడని చెప్తే ఇవన్నీ నేర్చుకున్నాడండి క్రీస్తు. గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రతి మాట వలన నేను బ్రతకాలని ఆయన నేర్చుకున్నాడు. అందుకే ఈ లోకంలో మనకు కూడా బైబిల్లో రాయించి ఉంచాడు దేవుడు. మనం కూడా రాయించి ఉంచాడు. ఏం రాయించాడు మన గురించి? మనం ఈ లోకంలో సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాడు. అంటే ప్రాణం పెట్టాలా. మనం ఇంకేం చేయాలా? ఎఫెసీ పత్రిక 2:10 వచనంలో కూడా ఆయన రాయించాడు, మన కొరకు ఎన్నో సత్క్రియలు ముందుగా శుద్ధపరిచి మనం ఆ సత్క్రియలందు ఆసక్తి గల ఆ పనులు చేయాలని రాయించాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన వాక్యాలు మన గురించి కూడా రాయించాడు దేవుడు. కనుక ప్రియులారా, ఈ విధమైన జీవితాన్ని ఆయన ఈ లోకంలో బ్రతికి మనందరి కొరకు రాబడిన మరణాన్ని ఆయన సహించి, భరించి, మరణించి మనందరి బదులు ఆయన మరణించడం మనకి ఈరోజు గుడ్ ఫ్రైడేగా మనం జరుపుకుంటున్నాం. కనుక ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ఏ విధంగా మరణించాడో, తర్వాత వచ్చిన శిష్యులందరూ కూడా ఏ విధంగా మరణించారో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు అతి దారుణంగా చంపబడ్డాడు. తర్వాత వచ్చిన 12 మంది శిష్యులు కూడా అతి దారుణంగా చంపబడ్డారు. అందరూ కూడా, స్టెఫెను కూడా దారుణంగా చంపబడ్డాడు. అలాగే ఆయన ఏ అడుగు చాడులు విడిచి వెళ్ళాడో మనకి, ఏ మాదిరినైతే విడిచి వెళ్ళాడో మనకి
ఈరోజు చూడండి, అక్కడక్కడ గ్రహం స్టీఫెన్ అన్న వ్యక్తి కానీ, మొన్న ప్రవీణ్ పగడాల అన్న వ్యక్తి కానీ ఏ విధమైన జీవితాలు వారు జీవించారో, వాళ్ళ ఆ విధమైన జీవితం, యథార్థమైన జీవితం, నీతియుక్తమైన జీవితం, గ్రంథపు చుట్టూ తన కొరకు రాయించుకున్న విధానాన్ని ఎప్పుడైతే ఫాలో అవ్వారో వాళ్ళకి వచ్చిన మరణం కూడా అలాంటిది. మనము కూడా గ్రంథపు చుట్టూ రాయబడిన వాక్యాల ప్రకారంగా మనం బ్రతికితే మనకు కూడా దేవుడు, ఆయన అంటున్నాడు, శిక్షించడానికి ఆయనకి ఇష్టం, ఆయన ఎన్నుకుంటాడంట. కనుక ఈరోజు మనం చేయవలసిన పనులు కూడా సత్క్రియలందు ఆసక్తి కలిగి మనం బ్రతికితే దేవుడు కూడా మనం ఎదుటివానికి కూడా ఒక గుడ్ ఫ్రైడే అందించిన వారిగా మనం మారుతాం. కనుక ప్రియులారా, మనం ఈరోజు గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం. మనం రాబోయే తరాల్లో కూడా అనేక మంది గుడ్ ఫ్రైడేలు జరుపుకోవడానికి తగిన మాదిరిని మనం విడిచి వెళ్ళి చూపించి రాబోయే తరాలకి మనకు ఒక మాదిరిని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.